ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తూ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 121వ కీర్తన 8వ వచనము. ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఇది మొదలుకుని నిరంతరము కూడా, ఎప్పటి వరకు అంటండి, నిరంతరము కూడా నీ రాకపోకల యందు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ, దూర ప్రయాణము కానీ దగ్గర ప్రయాణము కానీ, ఏదైతే నువ్వు ప్రయాణం చేయబోతున్నావో నీ జీవిత ప్రయాణములో కానీ, నువ్వు కొన్ని నిర్ణయాలలో కానీ, అన్నింటిలో కూడా దేవుడు అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను కాపాడుతానని. హల్లెలూయా. నీ తండ్రి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనేనని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తే భయంకరమైన ప్రమాదాలండి, భయంకరమైన ప్రమాదాలు. చిన్న వయస్సులోనే అనేక రకాల మరణాలు చవి చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న మాటను నువ్వు దయచేసి చిన్న చూపు చూడొద్దు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే దేవుని వాగ్దానాన్ని ఎప్పుడు నువ్వు చేత్తో పట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని గుమ్మంలోంచి నువ్వు అడుగు బయట పెట్టాలి. తండ్రి, పలానా పని మీద వెళ్తున్నానయ్యా, మీరు నాకు తోడుగా రండి. అయ్యా, పలానా ఉద్దేశంతో వెళ్తున్నాను, మీరు నాకు తోడుగా రండి అయ్యా, మీ దూతను పంపించండి అయ్యా. దేవా, నీ వాగ్దానం ఇచ్చావు కదా, నా రాకపోకల్లో నిరంతరం తోడై ఉంటానని. అయ్యా, నువ్వు నాతో రా అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టాలి. దేవుడు ఆయన దూతను నీకు కాపుదలుగా ఉంచుతాడు. హల్లెలూయా. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుదువా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. మరి దేవుని కాపుదల నీకున్నప్పుడు వాడు ఎంత మాత్రము కూడా నీ దగ్గర దరిదాపుల్లోకి రాలేడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ఆత్మీయ జీవితంలో కూడా ఒక గొప్ప ప్రయాణం చెయ్యాలి. నువ్వు ఆనాడు పేతురు గారికి దేవుడు చెప్పాడు, లోతుకు నడిపించు అని. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా లోతుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అపవాది బహుశా నిన్ను ముట్టాలని, నేను ఏదైనా చెయ్యాలని వాడు అనేక రకాలుగా అనుకుంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కాపుదలుగా ఉంటానని. ప్రార్థన చెయ్యాలి. అయ్యా, నేను లోతైన జీవితాన్ని నిన్ను కలిగి ఉండాలయ్యా, ఆ మర్మము తెలుసుకోవాలయ్యా, ఆధ్యాత్మిక జీవితంలో నా ప్రయాణములో నీవు నాకు తోడుగా ఉండయ్యా అని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎందరైతే మోకరించి ప్రార్థన చేస్తారో, ఎందరైతే దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితంలో కూడా ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఈరోజు పంపించండి ఈ వాగ్దానము, అనేక మందికి పంపించి ప్రార్థనలో ఏకీభవించమని చెప్పండి. దేవుడిని ఇది మొదలుకొని, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నిరంతరము కూడా నీ రాకపోకల్లో దేవుడు కాపాడుతానని చెప్తున్నాడు కనుక మీరందరూ ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి తెలియచేయండి అనేక మందికి. ఈరోజు మనం అందరం కూడా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరులాగున, మన బిడ్డల పట్ల నెరవేరులాగున, మన స్నేహితులు అందరి పట్ల నెరవేరులాగున, అందరికీ కాపుదలుండులాగున మనం అందరం కూడా దయచేసి ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి, ప్రతి బిడ్డ రాకపోకల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.